Hi, you are watching Satya Smart Life. Please subscribe. ఈ వీడియోలో ఇన్స్టెంట్ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇన్స్టెంట్గా దోశ వేయడానికి పౌడర్ రెడీ చేసుకోవాలి. ఆ పౌడర్ ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్లో 2 గ్లాసుల ఓట్స్ వేసుకోవాలి. ఏ ఓట్స్ అయినా పర్వాలేదు. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ వీటి మాయిశ్చర్ పోయే వరకు వేయించుకోవాలి. 2-3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇవి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఓట్స్ ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బొంబాయి రవ్వ, సేమ్ ఇది కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ ఇలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. వేయించుకున్న రవ్వని వేరే ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఓట్స్ మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ మగ్లో వేసుకొని కొంచెం బరకగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా మరీ పౌడర్లా కాకుండా కొంచెం బరకగా పొడి చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఓట్స్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకోవాలి. దాంట్లోనే వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని అదే గ్లాస్తో ఒక గ్లాసు గోధుమ పిండి వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండికి తడి స్పూన్ కానీ తడి చెయ్యి కానీ తగలకుండా చూసుకుంటే 2 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఈ విధంగా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా దోశలు వేసుకోవచ్చు. రెడీ చేసి పెట్టుకున్న పౌడర్తో దోశలు ఎలా వేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ 1 కప్పు వేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు బటర్ మిల్క్ లేదా 1/2 కప్ పెరుగు ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి పెరుగుకి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ దోశల పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10-15 మినిట్స్ నానబెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత పిండి ఇలా థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి దోశ పిండిలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత దోశలాగా వేసుకోవాలి. ఈ ఒక్క దోశ పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే మనం టైం లేనప్పుడు కానీ ఎప్పుడైనా డిన్నర్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈజీగా తొందరగా దోశలు వేసుకోవచ్చు. పైనుంచి ఆలివ్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. ఇప్పుడు రెండో సైడ్ తిప్పి వేసుకోవాలి. ఓట్స్లో ఫ్యాట్ ఉండదు కాబట్టి వెయిట్ పెరగకుండా ఉంటుంది. ఈ దోశలు రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిపోయిన దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లెయిన్ దోశ అయినా వేయచ్చు, లేదా ఇలా ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర సన్నగా తరిగి వేసుకున్నా బాగుంటుంది. ఓట్స్లో ఫైబర్ ఎక్కువ ఉండి ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి డైటింగ్ చేసేవాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ తీసుకోవచ్చు. ఇన్స్టెంట్గా చట్నీ కూడా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.